నమో గురుభ్యః. మనము మన ప్రశ్నోత్తర రత్నమాలికను అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. కాబట్టి సర్వులకు శస్త్రమేమి అంటే యుక్తి ఉండాలి. దాన్నే శస్త్రంగా వాడుతూ ఉపాయంతో చక్కటి బుద్ధితో దాన్ని కత్తిలాగా పదునుగా తయారు చేసి దాంతోటే మన సంశయాలన్నీ ఛేదించుకోవలసి ఉంటుంది. ఆ రకంగా మాతలై ప్రతి వాళ్ళు ప్రమాణంతో, జ్ఞానమన్న ప్రమాణంతో ఏదైతే అన్నింటినీ ధరిస్తూ ఉన్నదో దాన్ని ధరించడం కోసం బయలుదేరాలి. అందుకు కావలసిన బలమేమి అంటే ధైర్యము, ధృతి ఉండాలి. ధైర్యము అన్న పదం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా చూసారో లేదో, ధైర్యము అన్నది ధీరస్య భావః. ధీరుడై ఎవడున్నాడో వాడికి ఉండేది ధైర్యము. ధీరుడికి ధైర్యముంటుంది. ధీరస్య భావః ధైర్యం. ధీరుడు అంటే ఎవరు? ధీ కలిగినవాడు. ధీరః అంటే ధీలో రమించేవాడెవడున్నాడో, బుద్ధి కలిగి ఉన్నవాడు ధీరుడు. వాడిలో ఉండేదేమి అంటే ధైర్యం అంటేమి బుద్ధి అని అర్థం కదా! ధీ కలిగిన వాడు ధీరుడైతే, ధీరుడిలో ఉండేదేమి? వాడికి సంబంధించింది బుద్ధి. కాబట్టి అటువంటి బుద్ధి బలమే బలము. బుద్ధి బలం లేకుండా ఇంకేదున్నా సరే దాన్ని బలమని పిలవడం కష్టము. ఎందుకు అంటే ప్రాపంచికమైన విషయాలేవైనా సరే బుద్ధి పెట్టి ఆలోచించకుండా ప్రయత్నాలన్నీ చేశామంటే ప్రతి దానికి అధైర్యపడుతూనే ఉంటాము. మనకు తెలుసు ఆ విషయం. మనం ప్రత్యక్షంగా యాక్చువల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉంటాము. కాబట్టి ధైర్యం ఎట్లా కలుగుతుంది మనకు అంటే, అది ధీరుల యొక్క లక్షణము అని అర్థం జేసుకోవాలి. ధీరులకు ఉండేదేమి అంటే బుద్ధి. కాబట్టే వాళ్ళని ధీరులు అంటారు. ఆ బుద్ధి ఒక్కటే మాత్రమే బలము అని తెలుసుకోవాలి. మనకు రాత్రిపూట చీకట్లో వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకు భయం అనిపిస్తుంది, ధైర్యం ఉండదు అంటే, బుద్ధి పెట్టి తెలుసుకోవడానికి అక్కడంతా చీకటి ఉంటుంది. ఏముందో, ఏమి లేదో తెలుసుకోవడానికి బుద్ధి అక్కడ సరిగ్గా పని చేయదు గదా! లైట్ ఉండదు గాబట్టి. అటువంటప్పుడు ధైర్యం ఉండదు. ఎందుకంటే పని చేయట్లేదంటే ఉండదు మనకి. ధీ పని చేయట్లేదంటే ధైర్యం ఉండదు కదా! ఎప్పుడైతే ఆ చీకటైనా సరే లైట్ అవసరం లేదు. ఇక్కడ ఏ సామాన్లు ఎక్కడున్నాయో నాకు బాగా తెలుసు. కాబట్టి నేను వెళ్ళిపోగలను అనుకున్నప్పుడు బుద్ధి అక్కడ పని చేస్తుంది కాబట్టి ఉన్నందుకు ధైర్యం ఉంటుంది. అంత డైరెక్ట్ కనెక్షన్. డైరెక్ట్ కనెక్షన్ లేకపోవడానికి అవకాశం గూడా లేదక్కడ. సుభాగము అన్నదాన్ని సౌభాగ్యం అని ఎట్లా పిలుస్తారో, అట్లానే ధీరః అన్నదానికి ధైర్యము అన్న విషయం కనెక్ట్ అయి ఉన్నది. లేకపోతే ఇంకా బలహీనంగా ఉంటుంది మనసు. అదే మృత్యువు యాక్చువల్లీ. ఏదైతే అవధాన రాహిత్యం అవధానము అంటే అక్కడికి వెళ్లి కూర్చోవడం. బుద్ధిలోకి వెళ్ళి స్థిరంగా ఉండడం పేరు అవధానము. అవధానము అన్నా, సమాధానము అన్నా, సమాధి అన్నా సమ్యక్‌గా ఆధానం అని అర్థం. అవధానం అంటే అవ అందులోకి ఆధానమై ఉండడం. ఎందులోకి? బుద్ధిలోకి వెళ్లి అక్కడ బుద్ధితో స్థిరంగా ఉండడం అని అర్థం. అది లేకపోతే ఏమవుతుంది? ఇంక భయం. దాని పేరే మృత్యువు. అని ఇంతవరకు మనము పోయిన వారం కూడా చూసాం. ఇప్పుడు కూడా చూసాం. ఇంక కొన్ని కొత్త శ్లోకాలు చూద్దాము. పుత్ర విషం దుష్టజనే కిం ఇహ అశౌచం భవేత్ రుణం నృణాం కిం అభయం ఇహ వైరాగ్యం భయమపి కిం విత్తం ఏవ సర్వేషాం. పుత్ర ఎక్కడుంటుంది? ఏమి ఉండేది? విషం. విషం ఎక్కడుంటుంది? విషం ఎక్కడుంటుంది అంటే దుష్ట జనులలోనే విషముంటుంది. విషం అంటే ఏమి అర్థము అని చూద్దాము. 2 విధాలుగా చూద్దాము. విషం అన్నది విష్ అన్న ధాతువు నుంచొస్తుంది. అంటే ప్రవేశించడం అని అర్థము. వ్యాపిస్తూ ఉండడం, వ్యాపనే అని కూడా అర్థము. ఏదైతే ఇంకా అదే పనిగా
పెరుగుతూ, పెరుగుతూ పోతూ ఉంటుందో ప్రపంచపరంగా అది విషము. ఇంకొక అర్థం చూద్దాము. అసమంగా ఉండడమే విషము. సమంగా ఉండకపోవడము, ఎక్కువ తక్కువలు చూస్తూ, తారతమ్యాలు చూస్తూ, భేద బుద్ధితోటుండడమే విషం లేదా విషమం. అదెట్లా కలుగుతుంది అంటే విషయాల వల్ల. ఆ విషయాలన్నీ దుష్టజనము. ప్రాపంచికమైన విషయాలేమున్నాయో అవన్నీ దుహు. మనకు దుఃఖ కారణము. దుష్టము అన్న దానికి అర్థమేమి దుహు. దుఃఖ కారణమైన దాంట్లో స్థహ ఇంక స్థిరంగా ఉండడం అని అర్థం. కష్టం కలిగించే స్థితిలో ఉండడం అని అర్థం. లేదా కష్టంలో ఉండడం అని అర్థం. ఎప్పుడు కష్టపడుతూ ఉండే ప్రజలు ఎవరు? ప్రపంచం విషయాలు ఇష్టమనుకునే వాళ్ళు. ప్రపంచం విషయాలు ఇష్టమనుకుని ప్రపంచంలో ఏవో కష్టాలు పడుతున్న వాళ్ళందరూ ఎట్లా ఉంటారు? విషమంగా ఉంటారు. ఎక్కువ తక్కువలు చూస్తుంటారు. వాడికేదో ఎక్కువుంది, నాకేదో తక్కువుంది. వీడికేదో బాగుంది, నాకేంటో లేకుండా పోయిందనుకుంటూ. ఇంక దానికోసం వీళ్ళేం చేస్తారు? ఈ దుష్టజనులంటే ప్రపంచంలో తిరుగుతూ ఉన్న ప్రజలేం జేస్తారు? ఏదో ఒకటి విషమంగానే ఉంటుంది గదా! ఎప్పుడు చూసినా ఎక్కువ, ఎప్పుడు చూసినా తక్కువ ఉంటుంది. దీన్ని సమం చేయడం కోసం వాళ్ళు అదే పనిగా నా దగ్గర ఏదైనా తక్కువైందనిపించిందనుకోండి, ఎవడి దగ్గరైనా ఉంటే వాడి దగ్గరికి వెళ్లి అడగడం మొదలుపెడతారు కదా! నా దగ్గర ఏదో డబ్బులు కొంచెం తక్కువున్నాయంటే వాడి దగ్గరికెళ్లి ఉద్యోగం ఇస్తారా అండి? ఇంకేదో జేస్తారా అండి? అనుకుంటూ ఈ ఎక్కువ తక్కువలున్న వాటిని వాళ్ళు సమం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు దుష్టజనులు. ఎందుకంటే వాళ్ళకి పాపం సుఖం ఉండదు. దుష్టత్వంతో ఉన్నందుకు, దుఃఖం ఉన్నందుకు సుఖం ఉండదు గాబట్టి, ఈ దుఃఖాన్ని అంటే ఎక్కువ తక్కువ విషమంగా, విషమంగా ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం వాళ్ళేం జేస్తారు, ప్రపంచంలో వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్లి ఏదోటి వ్యవహారాలతో అడుగుతూనే ఉంటారు. నా దగ్గరుంది నీకిస్తాను, నీ దగ్గరున్నది నాకిస్తావా అని ఏంటో ఒక వ్యవహారము ఇచ్చిపుచ్చుకోవడం అన్న వ్యవహారం జరుగుతూనే ఉంటుంది పొద్దస్తమానము. ఆ ఇచ్చిపుచ్చుకోవడం అన్న వ్యవహారము ఈ దుష్టజనుల్లో తప్పకుండా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు విషం చూస్తూ ఉంటారు. సమం చూడలేరు. వాళ్ళకు భేద బుద్ధి ఉంటుంది. తారతమ్యాలు చూస్తుంటారు. పైగా తరతమ భావాలు అంటాం గదా! తరము అంటే కంపారిటివ్ డిగ్రీ. తమము అంటే సూపర్లేటివ్ డిగ్రీ. దీనికన్నా అదెక్కువ, దానికన్నా ఇది తక్కువ అని కంపేర్ చేస్తున్నప్పుడు తరము. గుడ్, బెటర్, బెస్ట్‌లో బెటర్ లాగా. అయితే అన్నింటికన్నా ఇది బాగుంది, అన్నింటికన్నా మంచిది, అన్నింటికన్నా చెడుది అని అన్నింటికన్నా అని చెప్తూ ఉన్నప్పుడు అది సూపర్లేటివ్ డిగ్రీ. దాన్ని తమము అని పిలుస్తారు. రెండింటి మధ్యలో ఎక్కువ తక్కువలు చూడడం పేరు తరము. అన్నింట్లోకి ఎక్కువ తక్కువలు చూడడం, అన్నింట్లో ఒకటి చాలా గొప్పగాని, ఒకటి చాలా తక్కువగాని చూడడము తమము. ఈ తరతమాలు అంటారు గదా! తరతమాలు. ఆ తరతమం యొక్క భావమే తారతమ్యము. ఇక్కడ ధీరస్య భావః ధైర్యః అని చెప్పినట్టు, తరతమం యొక్క భావము తారతమ్యము. అట్లా ఉంటుంది. పదాలు అట్లా తయారవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఈ దుష్టజనులెవరున్నారో ప్రపంచంలో దుఃఖాలు పడుతూ, దుఃఖాలు పెడుతూ తిరుగుతూ ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ విషమాలు చూస్తుంటారు గాబట్టి అట్లాంటి స్థితిలో ఉంటారు. దాన్ని బ్యాలెన్స్ ఔట్ చేసుకోవడం కోసం ఎక్కడో దగ్గరికి పోయి ఎవరినో ఒకళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. దానితో వెంటనే ఏం జరుగుతుంది అంటే భవేత్ ఏం కలుగుతుంది వాళ్ళకు అంటే నృణాం మనుషులకు నృ అన్న దానికి నాయనం చేయడం అని అర్థం ఉంది. నడిపిస్తూ ఉండడము. సంసారం అన్న బండిని నడిపిస్తున్న వాళ్ళు ఇంక ఏదో ఎక్కువ-తక్కువలున్నాయి గాబట్టి వాటిని సరిజేయడం కోసం ఎగుడు, దిగుడు అంతా సరిజేయడం కోసం ఏం చేస్తారు, పోయి వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటారు ఏదో దాని కోసము. యాచనలుంటాయి, ప్రతిగ్రహాలుంటాయి. ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి పరిగ్రహిస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు పక్కన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గాని, మాటలు గాని, జ్ఞానం గాని, ఏదైనా సరే ధైర్యం గాని ఉపాయాలు గాని, ఏదో ఒకటి పక్కన వాళ్ళ నుంచి కోరుకుంటూనే ఉంటారు. దాంతో వాళ్ళేమవుతారు, వీళ్ళు ఈ రకంగా సంసార భారాల్ని నెట్టుకుంటూ ఆ బండిని తోస్తూ వస్తూ ఉన్నవాళ్ళు రుణంలో పడతారు. అక్కర్లేకుండా పోయి వాడి దగ్గర నుంచి, వీడి దగ్గర నుంచి ఏదో పొందుతారు.
రుణాల్లో పడతారు. ఇంకా ఆ రుణంలో ఉన్నందుకు దాన్ని తీర్చుకోలేక మళ్ళీ, మళ్ళీ జన్మలు పొందుతూ ఉంటారు. దీని పేరేమి అంటే అశౌచం, అశుచి. అశుచి ఎందుకు కలుగుతుంది మనకు? మనము అశుచిగా ఉన్నాము అంటే స్నానం చేయలేదు, పళ్ళు తోముకోలేదు, తల దూకోలేదు, ఉతికిన వస్త్రాలు ధరించలేదు, ఇల్లు శుభ్రం జేసుకోలేదు ఇవి గాదు. ఇంత మాత్రమే చేస్తే అంటే స్నానం చేసి, పళ్ళు తోముకొని, తల దూకొని, శుభ్రమైన వస్త్రాలు ధరించి, ఇల్లంతా క్లీన్‌గా బెట్టుకొని, ఇంత మాత్రంతోటే ఉంటే నేను శుచిగా ఉన్నానని చెప్పడం కష్టం. పోనీ మనసులో రాగాలు, ద్వేషాలేమీ లేవు. కాబట్టి నేను శుచిగా ఉన్నాను అంటే, ఉంటే ఉన్నావు. ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా కోరుతున్నావా? మరి ఉంటాయి గదండీ లోకంలో వ్యవహారాలు అన్నావంటే వెంటనే అశుచిగా ఉన్నావని అర్థం జేసుకో. ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా నేను కోరుతున్నాను. ప్రేమ కానీ, డబ్బులు గానీ, అన్నం గానీ, విద్యలు గానీ, ధైర్యం గానీ, ఉపాయాలు, మార్గాలు గానీ, మాట సహాయం గానీ, ఏదైనా సరే పక్కన వాడి నుంచి మరి అవసరం గదండీ! అవసరార్థం కోరుతున్నాను అన్నావంటే అశుచిగా ఉన్నావని తెలుసుకో. రుణాన పడతావు. రుణాన పడి నువ్వు అశుచిగా ఉన్నావు అంటే నరుడివయ్యి దుష్టజనుడివవుతావు. దుఃఖాలలో నిలబడి ఉన్నవాడివవుతావు. ఎప్పుడు విషంగానే ఉంటుంది నీకు. ఎప్పుడు అసమంగానే ఉంటుంది. ఆత్మ సమం నీకు తెలియదింకా. జాగ్రత్త అని చెప్తున్నారు. కాబట్టి ఈ విషం పోయి సమం కావాలి అంటే, సమోహం సర్వభూతానాం అని మన గురువుగారు భగవద్గీతలో ప్రతిజ్ఞ చేసినంత ధాటిగా మనం గూడా చేయగలగాలి. సమోహం, నేను సమం అని చెప్పగలగాలి అంటే మనం దుష్టజనులం కారాదు. దుష్టజనులం కాకుండా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి? మిగిలిన జనులతో కూడి వ్యవహారాలన్నీ నడుపుతూ, ఎక్కుతక్కువలన్నీ చూసి, రుణాన పడుతూ, ప్రతిగ్రహాలతో వాటితో అశుచిగా ఉండరాదు. మనం ఈ అశౌచాన్ని వదిలిపెట్టామంటే ఈ విషమ స్థితి ఉండదప్పుడు మనం గూడా సమోహం సర్వభూతానాం అనుకుంటూ తిరగొచ్చు. అసలు తిరగవలసిన అవసరం లేదు. ఎక్కడ కూర్చుంటామో అక్కడే ఉంటాం. అదే అయి ఉంటాం. అది ఒకవేళ కలిగింది అంటే, ఈ విషమ స్థితి పోయి, ఈ అశుచి పోయి, నేను సమస్థితిలో ఉన్నాను. దాని పేరే సమాధి స్థితి. అక్కడ ఉన్నాను అంటే నా పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఇంకా అభయమే ఉంటుంది. ఇక్కడ దేహదారుల్లో అభయము ఎట్లా తెలుస్తుంది? కిం అంటే ఏమి అంటే వైరాగ్యము. రాగమున్నదా నీకు? రాగమున్నది అంటే ద్వేషముంటుంది. ఇంక విషాలు స్టార్ట్ అయ్యాయి చూసావా? విషం. దాంతో దుష్ట జనం. దాంతో భవేత్ రుణం. దాంతో నీకు అశౌచం. కానీ ఒకవేళ రాగం లేదు నీకు వైరాగ్యం ఉన్నది అంటే, ప్రాపంచికమైన విషయాల పట్ల నీకు విరాగమున్నది అంటే, వెంటనే మనుషులతో వ్యవహారాలు బెట్టుకుని రుణాల్లో ఎందుకు పడతావు నువ్వు? నీ సంగతి నువ్వు చూసుకుంటావు. కాబట్టి శుచిగా ఉంటావు నువ్వు. శౌచం పాటిస్తూ ఉంటావు. కాబట్టి దుష్టజనులతో సంగం లేదు నీకు. వాళ్ళతో లావాదేవీలు లేవు, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. విషమం లేదు. నీ స్థితిలో నువ్వుంటావు సమంగా. అదేమి అభయ స్థితి. అట్లా లేవనుకో వైరాగ్యం లేదు నీకు. కాబట్టి భయముంటుంది. ఆ భయము అసలు ఎందుకు కలుగుతుంది మనకు? భయం ఎందుకు కలుగుతుందా? ధైర్యం ఎట్లా వస్తుందంటే, అసల బలం ఎట్లా ఉంటుందంటే ధైర్యం వల్లే. ధైర్యం అంటే జ్ఞానం వల్లే అని చూసుకున్నాం. బుద్ధి ఉంటే అదే మనకు బలం. బుద్ధి బలం ఉండాలని చూసుకున్నాం. సరే ధైర్యం సంగతి సరే గాని భయం ఎందుకనిపిస్తుంది అంటే, మనుషులకు విత్తమే భయము. డబ్బుల దగ్గరే భయాలన్నీ. ఉన్నవి పోతాయో, అనుకున్నవి రావో, నావెవరైనా కొట్టేస్తారో, ఉన్నవి ఖర్చయిపోతాయో, లేదా పిల్లలే తీసుకుంటారో, ఏంటో ఒకటి అని డబ్బుల దగ్గరే భయము. రకరకాల భయాలు ఇక్కడే ఉంటాయి. ఇంక దాంతో రకరకాల అశౌచాలన్నీ తగులుకుంటాయి. విషాలు ఇదే విషము. పైగా విత్తమన్న దానికి అర్థమేమి? ఏదైతే నువ్వు పొందుతావో అనర్థం. విత్తమన్న పదానికి అర్థము విందంతి ప్రాప్నువంతి ఏనమితి అని. నువ్వు ఏది పొందుతావో అది నీకు విత్తం. అయితే పొందుతూ ఉన్నావు అంటే నీకేదో తక్కువైందనుకోని విషం చూస్తున్నావు గాబట్టే విత్తం కోసం పాకులాడతావు కదా!
ఇంక దాంతో నీకు రకరకాల భయాలు వచ్చి చేరుతాయి. వైరాగ్యం సాధించు భయముండదు. యాక్చువల్‌గా నేను మొన్నే కొద్ది రోజుల కిందే ఎవరో నాకు వాళ్ళ భయాలన్నీ చెప్తూ మనసు నిలబడట్లేదండి. ఏదో మాకు కొంచెం పొలమున్నదండి. ఆ పొలము ఏదో మా దాయాదులు ప్రయత్నం జేస్తున్నారండి. ఏదో సర్వేయర్ వేరేగా రాసాడండి. ఏదో 5 సెంట్లో, 15 సెంట్లో, 30 సెంట్లో ఏంటో నంబర్‌లు చెప్పి నాకా సెంట్స్ అవన్నీ తెలీదు. అది ఎక్కువ ల్యాండో తెలీదు, తక్కువ ల్యాండో తెలీదు. వాళ్ళకది ఎందుకు అంత ముఖ్యమో నాకు తెలీదు. కానీ దానివల్ల మరి ఏం జరుగుతుందో తెలియట్లేదండి. అందుకని భయంగా ఉందండి అని చెప్తే నేనప్పుడు మళ్ళీ ఇదే చెప్పా. వైరాగ్యం పెట్టుకోండి. పోనీ అనండి. తీసుకో అని ఇచ్చేయండి. ఇచ్చేయండి నాకవసరం లేదు తీసుకో అని ఇచ్చేయండి. అప్పుడు తెలుస్తుంది ధైర్యం అంటే ఏంటో, అభయం అంటే ఏంటో, శాంతి ఏంటో తెలుస్తుంది అని చెప్తూ మళ్ళీ అట్లా వదిలిపెట్టేయి, ఆ ల్యాండ్ వదిలిపెట్టేయి అంటే మళ్ళీ గుండె ఆగుతుంది గాబట్టి, మళ్ళీ రేపటికి ఎట్లా అన్న భయము ఆల్రెడీ వెంటనే దాంతో పాటే ఉంటుంది. వైరాగ్యం సాధించంటేనే వెంటనే భయమనిపిస్తుంది. వైరాగ్యం సాధించు నువ్వు అని చెప్పగానే వెంటనే భయముంటుంది మరి రేపటికి ఎట్లా అని. అందుకనే ఈ వైరాగ్యం వదిలిపెట్టేయి. నా సొంత ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తూ, నేనెట్లా ఏది పట్టించుకొనో వదిలిపెట్టేస్తానో, నాకొద్దు, నాకక్కర్లేదని చెప్తానో, ఎందుకు అంత శాంతిగా, సుఖంగా ఉంటానో అని చెప్తూ, మళ్ళీ వీళ్ళకి ఈ భయం వెంటనే ఉంటుంది. వైరాగ్యం అనగానే, మరి రేపటికెట్లా? మరి తర్వాతెట్లా? అని ఉంటుంది గాబట్టి, ఏం చెప్పానంటే, ఒకటి పిల్లలేమంటారో అని ఏమైనా భయమున్నది అంటే, పిల్లలకి జెప్పండి నాకు సంబంధం లేదని మీ దాయాదులకి జెప్పండి. లేదా మీ బిడ్డలకి జెప్పండి. వాళ్ళని చూసుకోమనండి. మీరు మధ్యలో ఇరుక్కోవద్దు. వాళ్ళకి కావాలంటే ఎవరికి కావాలంటే వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు. 2 ఒకవేళ రేపటికెట్లా అని మీకే భయమనిపించింది అంటే నన్ను చూడండి. రేపటికెట్లా అన్న భయం అవసరం లేదు. ఎవ్వరిని ఏది అడగను నేను. నాకెవరైనా ఏదైనా ఇస్తానంటే వద్దు, తీసుకోను అని చెప్తాను. మా అమ్మ ఇస్తానన్నది, మా అత్త ఇస్తానన్నది, మా అక్క ఇస్తానన్నది, ఇంకెవరో నా ఫ్రెండ్ ఇస్తానన్నది అంటే నాకొద్దని చెప్తాను. తీసుకోను. అంత మాత్రాన నాకు ఇల్లు గడవకుండా ఉందా? ఏదో ఒక మార్గము ఈ జన్మ చూసుకుంటూనే ఉంటుంది. నడవడానికి ఏదో ఒక ఉపాయం అదే వేసుకుంటూ ఉంటుంది. నాకు సంబంధం లేని విషయము. అది యాక్చువల్‌గా నాకు పని చేస్తుంది. పోనీ ఇదైనా చూడమని చెప్పాను గానీ చాలా కష్టం. చెప్తున్నప్పుడు గూడా ప్రాబబ్లీ ఒక 10 నిమిషాలు మాట్లాడుంటాను. 10 నిమిషాలు అనుకుంటూనే ఉన్నాను. నేను చెప్తున్నాను గానీ ఇది పని చేసేది గాదు. ఎందుకు? ఆ విషం చూస్తున్న మనుషులకి ఎక్కువ తక్కువలు చూస్తూ ఉన్నారు. అశౌచాలతో ఉన్నారు. రుణాలతో ఉంటారు. వైరాగ్యం ఉండదు. భయమే ఉంటుంది. అటువంటి వాళ్ళు భయాన్ని వదిలిపెట్టలేరు. వైరాగ్యాన్ని పట్టుకోలేరు. వైరాగ్యాన్ని పట్టుకోలేరు. భయాన్ని వదిలిపెట్టలేరు. వాళ్ళకందుకని ఎప్పటికీ ఆ అభయం అన్నది తెలియనే తెలియదు. తెలుసు నాకా విషయము. తెలిసీ అయినా సరే నా ధర్మం అనుకున్నాను. నాకీ ప్రాబ్లమ్ ఉన్నదండి. నువ్వెట్లా ఉంటావో అట్లా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అందుకనే నువ్వు చెప్తావా అండి అంటే, నేను చేసేది చెప్పాను అందుకని. నేను చేసేది చెప్పాను. కానీ పని చేస్తుందా చాలా కష్టము. వినడానికి ఈ సుద్దులన్నీ చాలా బాగుంటాయి. వినడానికి ఈ బుద్ధులన్నీ చాలా బాగుంటాయి. కానీ చెయ్యడానికి అక్కడికొచ్చేసరికి భయమనిపిస్తుంది ప్రతి వాడికి. చెయ్యరు. ఇప్పుడు మనం 40 శ్లోకం దగ్గరున్నాము. ఇంకొక 20 25 అవుతే అయిపోతాయి. ఈ మొత్తం ఈ పుస్తకం, ఈ గ్రంథం గూడా అయిపోతుంది. ఇంకోటి మొదలుపెడతాం. మళ్ళీ అందులో గూడా ఇంతే చదువుకుంటాం. కానీ ఇవి చదువుకున్నా ఉపయోగం లేదు. ఇవి చెప్పినా ఉపయోగం లేదు. వీటికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసినా ఉపయోగం లేదు. యాక్చువల్‌గా, నిజంగా సాధించాలని కూర్చున్న వాడికి పనికొస్తాయి. అటువంటి వాళ్ళు ఎక్కువ మందుండరు. కాబట్టి నేను జనరల్‌గా చెప్పేది చెప్పాను. హ్మ్. జనరల్ జనాలకు ఇంకయిపోయింది గాబట్టి, ఎవడైనా ఒక్కడు విషమొద్దు నాకు సమం కావాలి అనుకుంటున్న వాడెవడైనా ఒక్కడు ఇక్కడ కూర్చుని వింటున్నవాడు వింటూ ఉంటే వాడికి చెప్తున్నాను వదిలిపెట్టండి. రేపటికెట్లా అన్న భయం వదిలిపెట్టండి. ఉన్నది పోతే ఎట్లా అన్న భయం వదిలిపెట్టండి. విత్తం మీద అర్థపరత్వం ఏదున్నదో దాన్నొదిలిపెట్టి విత్తం పైన మోహం వదిలిపెట్టండి. రేపటికి ఏమవుతుందో అని మీరు ఆలోచించవలసిన అవసరమే లేదు. రేపు నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపొస్తూనే ఉంటుంది. నడుస్తూనే ఉంటుంది. ఎంత కాలము రేపు, రేపు, రేపని నడుస్తూ ఉంటుందో తెలుసా?
ఎప్పుడైతే మీరు పూర్తి అభయాన్ని సాధిస్తారో జ్ఞాన వైరాగ్యాలతో అభయస్థితి అంటే ఆత్మస్థితి పొందుతారో అంతవరకు రేపన్నది ఉంటూనే ఉంటుంది. దీని పేరే అశ్వత్థ వృక్షం. రేపన్నది లేదని తెలిసి గూడా మళ్ళీ ఉన్నది ఉన్నదన్న మోహం కప్పుకుంటున్నది కదా! దాని పేరే అశ్వత్థ వృక్షము. దాన్నే రేపు అని పిలుస్తారు. ఆ రేపేదున్నదో అది ఉంటూనే ఉంటుంది. అది గడవడానికి కావాల్సినవి వస్తూనే ఉంటాయి. అదెక్కడ ఆగదు. మీరు మోహపోయారు. మీరు భయపడుతున్నారు. మీరు 10 సెంట్ల కోసం, రూ. 2 కోసం వాడిని వీడిని దేబరిస్తున్నారు. కొంప ముందుకొచ్చి కొట్లాడుతుంటే వాటన్నింటిని తట్టుకుంటున్నారు అంటే, మీకు చెప్పడం ఇంక ఉపయోగం లేదు. ఇంకెవరికీ నేను చెప్పట్లేదు అందుకని. కానీ, ఎవ్వడైనా ధైర్యంతో కానీ చూస్తాను రేపేమవుతుందో కానీ, చెప్తున్నారు ఇంతమంది గురువులు వదిలిపెడతానివాళ అని వదిలిపెట్టండి ఎవడైనా ఒక్కటి చేయండి, ఒక్కటి చేయండి. నేను చేసి చెప్తున్నాను. ఏమీ గాదు. రావాల్సింది అదే వస్తుంది. జరగవలసింది అదే జరుగుతుంది. కానీ మీకు మాత్రం మిగిలేదేమి? జ్ఞాన వైరాగ్యాలు మిగులుతాయి. దాంతో అభయాన్ని మీరు తెలుసుకునేందుకు అభయం విందంతి మానవాహ అని చెప్పారు గుర్తుందా? ఆ విందంతి అది విత్తము. ఏ అభయాన్ని తెలుసుకుంటామో మనము, అది ఆ విత్తము, ఆ ధనము, ఆ ఆత్మ ధనం కావాలని కూర్చోండి. వైరాగ్యం పెట్టుకోండి. భయం లేదు. అందరికీ చెప్పట్లేదు. అందరూ దీనికి అధికారులు గాదు. ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళందరూ అధికారులు గాదు. వింటారు ఊరికనే. ఎవడైనా ఒక్కడుండి నిజంగా ఉత్తమాధికారి వింటుంటే వాడికి చెప్తున్నాను చెయ్యండి. చేసి చూడండి తెలుస్తుంది. చేయలేని వాళ్ళందరూ భయపడుతూ మళ్ళీ ఇట్లాంటివన్నీ నేను ప్రచారం చేస్తున్నానని పిచ్ ఫోర్కులు పట్టుకొని బయలుదేరి కామెంట్స్ అన్నీ చేసుకుంటూ తిరగొచ్చు. నేనేమనట్లేదు. వాళ్ళిష్టం. వాళ్ళకర్థమైంది వాళ్ళు చేస్తారు. కానీ ఒక్కడున్నాడంటే వాడికి చెప్తున్నాను. ఎందుకు అంటే ఆ ఒక్కడు పాపం వినడానికి ప్రయత్నం చేస్తున్న వాడికి గూడా అపకారం చేసి వాడికి అన్యాయం చేసి వేరేగా చెప్పను. అంటే రేపటి కోసం గూడా ఆలోచించుకోవాలి గదా! మరి. రేపటి గురించి గూడా ఆలోచించుకొని జాగ్రత్తగా అవన్నీ జాగ్రత్త జేసుకొని, ఆ తర్వాత కూర్చొని ఇవన్నీ చదువుకో అని ఇట్లాంటి నేను అసత్ విషయాలు చెప్పను. ఆ ఒక్కడికి సత్ చెప్తున్నాను. మిగిలినవన్నీ అసత్ వదిలిపెట్టేయండి. వైరాగ్యం సాధించండి. వదిలిపెట్టేయండి. వెంటనే తెలుస్తుంది ఆ భయమేంటో. ఆ విత్తం గావాలి. అభయం విందంతి మానవాహ అని ఏది చెప్పారో మన భగవంతుడు భగవద్గీతలో అది గావాలి. ఆ విత్తం గావాలి. 2 సెంట్ల కోసం, 10 పైసల కోసం అడుక్కుంటూ తిరుగుతారా? రుణబడి ఉంటారా? నరులుగా, దుష్టజనులుగా, విషపూరితమైన మనసులతో ఎలా? ఎందుకంత అవస్థ? అదా మీ స్థితి? కాదు గదా! ప్రయత్నం చేయండి. లేదా మానుకోండి. మీ ఇష్టం. కానీ అది విషయము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ తర్వాత ఇంకా కొన్ని పద్యాలకు అర్థం చేసుకుంటూ వెళ్దాము. శుభం భవతు.